అందరికీ నమస్కారం అండి. తొందరలో సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది. సంక్రాంతి పండగ అంటేనే ఆడవాళ్ళందరూ చాలా సందడిగా ఉంటుంది. సంక్రాంతి పండుగకు 3 రోజుల పాటు జరుపుకోవటం జరుగుతుంది. మొదటి రోజుని భోగి పండగ అంటారు. ఈ భోగి పండుగ రోజు చిన్న పిల్లల తలపైన భోగి పళ్ళు పోస్తూ ఉంటారు. చిన్నారుల తలపైన భోగి పళ్ళు పోయటం వెనుక ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మకర సంక్రాంతి పండగకు ఒక రోజు ముందు ఈ భోగి సంబరాలు మొదలవుతాయి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సంబరాలు అప్పుడే మొదలైపోయాయి. మినీ సంక్రాంతి పండుగ వేడుకలు కూడా జరుగుతున్నాయి. సూర్యుడు ధనుసు రాశి నుంచి మకరంలో ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. అదే సమయంలో రైతులకు పంట చేతికొస్తుంది. వారి యొక్క కళ్ళలో ఆనందం కనిపిస్తుంది. ఈ పండగకు ఒకరోజు ముందే భోగి పండుగ జరుపుకోవటం జరుగుతుంది. ఇక భోగి పండుగ సంబరాలు చూడాలంటే పల్లెటూళ్ళకే వెళ్ళాలి. ఈ పండగ వేళ తెల్లవారుజాము నుంచే పల్లెటూళ్ళలో భగభగ మండే భోగి మంటలు వేస్తుంటారు. పాత చెక్కలతో పాటు ఇంట్లో ఉండే పాత సామాగ్రి కూడా వేస్తారు. భోగి మంటల చుట్టూ చేరి ఆటలు పాటల కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. తరువాత భోగి మంటలపైన పాత్రలుంచి అందులో నీటిని వేడి చేసి ఆ వేడి నీటితోనే స్నానం చేస్తారు. ఇలా చేసినట్లయితే అనేక శుభ ఫలితాలు వస్తాయని పెద్దలు చెప్తుంటారు. ఇదే రోజు సాయంత్రము చిన్నారుల తలపైన భోగి పళ్ళు పోస్తారు. ఇలా చేయటం వెనక ఉన్న ఆంతర్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. సూర్యభగవానుడు ఉత్తరాయణం ప్రారంభించే ముందు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ చలిని తట్టుకోవటానికి ఆవు పిడకలు, ఇంట్లో పనికిరాని వస్తువులను, విరిగిపోయిన వస్తువులను భోగి మంటల్లో వేస్తారు. ఇవి గనక ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఎక్కువవుతుంది. వీటన్నిటినీ భోగి మంటల్లో వేయటం వలన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెంపొందుతుంది. భోగి పండుగ రోజు ఉదయము భోగి మంటలతో సందడిగా గడపడం జరుగుతుంది. సాయంత్రం చిన్నారుల తలపైన భోగి పళ్ళు పోసే కార్యక్రమం మొదలవుతుంది. పిల్లలపైన తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారు భోగి పళ్ళు పోసి ఆశీస్సులు అందజేస్తారు. చిన్న చిన్నగా ఎరుపు రంగులో ఉండే రేగిపండ్లనే భోగిపళ్ళు అంటారు. ఈ రేగిపండ్లను చిన్నారుల తలపైన పోసినట్లయితే ఆయురారోగ్యాలతో ఉంటారని, వారి మీద నరదృష్టి, గ్రహపీడ నివారణ జరుగుతుందని పెద్దలు చెప్తుంటారు. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందని, అక్కడ గనక రేగిపండ్లు పోసినట్లయితే పిల్లల మేధస్సు పెరుగుతుందని చెప్తుంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీస్సులు కూడా లభిస్తాయని ఎప్పటి నుంచో పెద్దలు చెప్తుంటారు. ప్రతి ఒక్కరూ గుప్పెడి నిండుగా భోగిపళ్ళు తీసుకొని పిల్లల చుట్టూ 3 సార్లు తిప్పుతారు. తరువాత వాళ్ళ తల మీద పోస్తారు. ఈ దిష్టిని తీయటానికి ఉపయోగించిన పండ్లను తినరు. వీటిని బదరీ ఫలము లేదా అర్కఫలము అంటారు. 12 ఏళ్లలోపు చిన్నారులపైన మాత్రమే ఈ భోగి పండ్లు పొయ్యాలి. సంక్రాంతి అంటేనే సూర్యుడి పండగ. సూర్యుడు ఎర్రని రంగులో గుండ్రని రూపంలో ఉండటం వల్ల దీనికి అర్కఫలము అనే పేరు వచ్చింది. సూర్యుడి ఆశీస్సులు పిల్లలకు లభించాలని ఈ భోగి పండ్లను పోయటం జరుగుతుంది. భోగి పండ్లు పోసిన తర్వాత పిల్లలకు తప్పనిసరిగా ఎర్రనీళ్లతో దిష్టి తీసేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.